న గాయత్ర్యాః పరం మంత్రం న మాతుః పరాదైవతం న కాశ్యాః పరం తీర్థం న ఏకాదశ్యాః సమం వ్రతం. అంటే ఈ శ్లోకం విన్నప్పుడల్లా నాకొకటే ఆశ్చర్యం వేస్తోంది. చూడండి, మొదటి 3 వాక్యాలు గాయత్రీ మంత్రం, తల్లి, కాశీ ఇవన్నీ మన సంస్కృతిలో ఎంత అత్యున్నత స్థానంలో ఉన్నాయో మనకు తెలుసు. అవును, వాటికి మించినవి లేవు. కాని ఆ 4వ వాక్యం వీటన్నిటి సరసన ఒక వ్రతాన్ని చేర్చారు. ఏకాదశికి సమానమైన వ్రతం లేదని. నిజమే. ఒక వ్రతాన్ని తీసుకెళ్లి గాయత్రీ మంత్రం, తల్లి, కాశీతో పోలుస్తున్నారంటే దాని వెనుక మనమనుకున్నదానికంటే చాలా పెద్ద విషయమే ఉండి ఉండాలి. ఖచ్చితంగా. ఈరోజు మన దగ్గరున్న పురాణ, ఆధ్యాత్మిక గ్రంథాల ఆధారంగా ఈ ఏకాదశి వెనుకున్న ఈ లోతైన అర్థాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు చెప్పింది చాలా నిజం. సాధారణంగా మనం వ్రతాలు అంటే ఏవో కోరికలు తీర్చుకోవడానికో లేదా పుణ్యం కోసమో చేసేవిడే చూస్తాం. అవును. కాని ఏకాదశిని ఆ కోవలోకి చేర్చడం లేదు. దాన్ని ఒక అత్యున్నత ఆధ్యాత్మిక సాధనగా మన మూలాలు పేర్కొంటున్నాయి. ఆ స్థాయి కీర్తి దక్కించుకుందంటే దాని వెనుక ఉన్న తాత్వికత కూడా అంతే లోతైనదిగా ఉండి ఉండాలి. అవును. ఆ లోతులోకి వెళ్లడానికి మనం పద్మపురాణంలో చెప్పబడిన ఒక కథతో మొదలు పెడదాం. సరే. మనకు అందిన సమాచారం ప్రకారం కృతయుగంలో ముర అనే ఒక భయంకరమైన రాక్షసుడు ఉండేవాడు. అతను బ్రహ్మదేవుడి నుండి వరాలు పొంది ఇంద్రుడిని, దేవతలందర్నీ ఓడించి స్వర్గాన్ని ఆక్రమించుకున్నాడు. ముల్లోకాలను తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు. అప్పుడు దేవతలందరూ అతని బారినుడి తప్పించుకుని దిక్కుతోచిన స్థితిలో సహాయం కోసం శ్రీమహావిష్ణువు దగ్గరకు వెళ్తారు. సరే. వారి మొర విన్న విష్ణువు మురాసురుడితో యుద్ధానికి సిద్ధమవుతాడు. ఆ యుద్ధం 1-2 రోజులు కాదు. ఎంతకాలం? ఏకంగా 1000 సంవత్సరాల పాటు కొనసాగింది. ఒక్క నిమిషం. 1000 సంవత్సరాల యుద్ధమా? సాక్షాత్తు మహావిష్ణువు ఒక రాక్షసుడితో అన్ని సంవత్సరాలు యుద్ధం చేశారా? అవును, మన మూలాలు అదే చెబుతున్నాయి. పైగా ఆ యుద్ధంలో అలిసిపోయి విశ్రాంతి కోసం ఒక గుహలోకి వెళ్లారని కూడా ఉంది. ఇది కొంచెం వింతగా అనిపించడం లేదు? వింతగానే ఉంటుంది. సర్వశక్తిమంతుడైన విష్ణువు అలిసిపోవడమేంటి? చాలా మంచి ప్రశ్న అడిగారు. పురాణ కథలను మనం అక్షరాలా కాకుండా వాటి వెనక ఉన్న సంకేతాలతో అర్థం చేసుకోవాలి. అంటే సింబోలిక్గానా? అవును. ఇక్కడ 1000 సంవత్సరాల యుద్ధమంటే కాలక్రమేణా మంచికి చెడుకి మధ్య జరిగే నిరంతర సంఘర్షణకు ప్రతీక. ఓ అలాగా. ఇక విష్ణువు అలిసిపోవడం అంటే ఒక రూపంలో ఉన్న దైవశక్తి ఒక నిర్దిష్ట సమస్యను పరిష్కరించడానికి సరిపోనప్పుడు ఒక కొత్త శక్తి ఆవిర్భవించాల్సిన అవసరాన్ని సూచిస్తుంది. ఆహా. అది ఒక కొత్త శక్తి పుట్టుకకు రంగం సిద్ధం చేయడం లాంటిదన్నమాట. అర్థమైంది. అంటే ఇది ఒక నాటకీయమైన మలుపు కోసమన్నమాట. సరే, ఆ తర్వాత ఏం జరిగింది? విష్ణువు బదరికాశ్రమంలోని ఒక గుహలో విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఆయన్ని వెంబడించిన మురాసురుడు ఇదే అదునుగా భావించి విష్ణువును సంహరించడానికి గుహలోకి ప్రవేశిస్తాడు. అతను తన ఆయుధాన్ని ఎత్తిలోపే ఒక అద్భుతం జరిగింది. ఏమిటది? శ్రీ మహావిష్ణువు శరీరం నుండి, ఆయన తేజస్సు నుండి ఒక దివ్యమైన స్త్రీశక్తి ఆవిర్భవించింది. విష్ణువు శరీరం నుండేనా? అవును. సర్వ ఆయుధాలతో, దివ్యమైన రూపంతో ఆమె అక్కడే ప్రకటమైంది. ఆయన నిద్రిస్తున్నప్పుడు కూడానా? అసలు ఎందుకు ఒక స్త్రీశక్తిగా బయటకొచ్చింది? అదే విశేషం. ఇది ఆయన సంకల్పశక్తికి ప్రతీక. ఆయన శరీరం విశ్రాంతి తీసుకుంటున్నా లోకాలను రక్షించాలనే ఆయన సంకల్పం మేల్కొనే ఉంది. ఓ! ఆ సంకల్పమే ఒక రూపం దాల్చింది. పురాణాల్లో శక్తి ఎప్పుడూ స్త్రీరూపంలోనే ఉంటుంది. ఆమె క్రియాశీలక శక్తి, అంటే యాక్టివ్ ఎనర్జీ. సరే. ఆవిర్భవించిన ఆ శక్తి కేవలం తన హుంకారంతో, అంటే ఒకే ఒక్క చూపుతో మురాసురుడిని భస్మం చేసింది. అద్భుతం. ఆ తర్వాత విష్ణువు నిద్రలేచుంటారు కదా? అవును. నిద్రలేచిన విష్ణువు జరిగినదంతా చూసి ఆశ్చర్యపోతాడు. ఆ శక్తిని చూసి ఎంతో సంతోషించి, ఓ దివ్యశక్తి, నీవు నా శరీరం నుండి నా 11 ఇంద్రియాల శక్తితో ఏకాదశి తిథినాడు ఆవిర్భవించావు, కాబట్టి నీకు ఏకాదశి అనే పేరుంటుంది అని చెబుతాడు. ఆమె చేసిన సహాయానికి మెచ్చి ఒక గొప్ప వరాన్ని ప్రసాదిస్తాడు. నిన్ను ఎవ్వరు పూజిస్తారో వారికి ఎలాంటి వరం కావాలో కోరుకో అంటాడు. అప్పుడు ఆ ఏకాదశిదేవి ఏం కోరుకుంది? తనకోసమా? లేదు, ఆమె తనకోసం ఏమీ కోరుకోలేదు. లోక కళ్యాణం కోసం, ఓ స్వామి, ఎవరైతే ఈ ఏకాదశి రోజున ఉపవాసం ఉండి నిన్ను భక్తితో పూజిస్తారో వారి సర్వ పాపాలూ తొలగిపోయి వారికి అంతిమంగా నీ వైకుంఠధామం
అంటే మోక్షం ప్రసాదించు అని వరం కోరుకుంది. విష్ణువు తథాస్తు అని దీవించుంటారు. అవును. సరే, కథ అద్భుతంగా ఉంది. కాని ఇక్కడే నాకసలు ప్రశ్న మొదలవుతుంది. ఆవిడ కోరిన వరం ఉపవాసం ఉండటం. హ్మ్. పైకి చూస్తే ఇది చాలా సింపుల్గా అనిపిస్తుంది. ఒక రాక్షసుడిని చంపినంత గొప్ప శక్తికి ప్రతిఫలంగా కేవలం భోజనం మానేయమని వరం ఇవ్వడంలో అంతరార్థమేమిటి? బహుశా మనం ఉపవాసం అనే పదాన్నే తప్పుగా అర్థం చేసుకుంటున్నామేమో. ఖచ్చితంగా. మనమక్కడికే వస్తున్నాం. మనం సాధారణంగా ఉపయోగించే అర్థానికి, శాస్త్రాలు చెప్పే అర్థానికి చాలా తేడా ఉంది. అదేమిటి? ఉపవాసం అనే పదాన్ని విడదీస్తే, ఉప అంటే దగ్గరగా, దగ్గరగా వాసం అంటే నివసించడం. అంటే భగవంతుని దగ్గర నివసించడం. సరిగ్గా చెప్పారు. భగవంతుని దగ్గర నివసించడమంటున్నారు, కాని అది ఎలా సాధ్యం? మన శరీరం ఇక్కడే ఉంటుంది. మన పనులు, మన ఆలోచనలు మన చుట్టూ ఉంటాయి. హ్మ్. ఒకసారి ఆలోచించండి, మనం రోజూ ఎవరి దగ్గర నివసిస్తున్నాం? మన ఫోన్ దగ్గర, మన కంప్యూటర్ దగ్గర, మన కోరికల దగ్గర, మన ఆందోళనల దగ్గర. మరి వీటన్నిటినీ వదిలి ఒక రోజంతా దేవుడి దగ్గర ఎలా ఉండగలం? మంచి ప్రశ్నే. కేవలం అన్నం తినకపోవడం వల్ల ఇది సాధ్యమా? మీరు చెప్పినదే అస్సలైన విషయం. అన్నం తినకపోవటం ఆ ప్రక్రియలో మొదటి అడుగు. ఒక సాధనం మాత్రమే, అదే గమ్యం కాదు. ఓకే. మనల్ని దేవుని నుండి, మన నిజ స్వరూపం నుండి దూరం చేసేవి ఏంటి? మన ఇంద్రియాలు. కళ్ళు, చెవులు, ముక్కు. అవును. కళ్ళు చూసేవాటివైపు, చెవులు వినేవాటివైపు, నాలుక రుచులవైపు, ఇలా మన 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు మనల్ని నిరంతరం బయటి ప్రపంచంలోకి లాగుతూ ఉంటాయి. అంటే మొత్తం 10. అవును, 10 ఇంద్రియాలు. వీటన్నిటికీ రాజు మనస్సు. మనస్సు. మనస్సు చెప్పినట్టు ఇవన్నీ నడుచుకుంటాయి. అంటే మనల్ని బయటకు లాగే శక్తులు మొత్తం 11. 11. ఓ. కథలో ఏకాదశిదేవి విష్ణువు యొక్క 11 ఇంద్రియాల శక్తి నుండి పుట్టిందని చెప్పడానికి కారణమిదే. ఆహా, ఇప్పుడు అర్థమవుతోంది. ఏకాదశి అనే సంఖ్యకు 11 ఇంద్రియాలకు సంబంధముందన్నమాట. అవును. అంటే ఉపవాసమంటే కేవలం కడుపుకే కాదు, మన 10 ఇంద్రియాలకు, మనసుకి కూడా ఉపవాసం పెట్టడం. సరిగ్గా చెప్పారు. అందుకే ఇది సంపూర్ణ శరణాగతికి ప్రతీక. ఆ రోజు మనం నేను చూస్తున్నాను, నేను వింటున్నాను అనే భావనను వదిలి, అంతా చూసేది, వినేది ఆ పరమాత్మే అనే భావనలోకి వెళ్ళాలి. హ్మ్. ఆహారం తీసుకోకపోవడం వల్ల శరీరం తేలికపడి ఇంద్రియాలు బలహీనపడతాయి. వాటిని నిగ్రహించడం సులభమవుతుంది. సరే. అదే సమయంలో విష్ణు పూజ, జపం, ధ్యానం చేయడం వల్ల మనస్సు భగవంతునిపై లగ్నమవుతుంది. ఇంద్రియ నిగ్రహం, మనోనిగ్రహం కలిసినప్పుడే అది సంపూర్ణ ఉపవాసమవుతుంది. అందుకే దీనిని హరివాసరం లేదా విష్ణుతిథి అని కూడా అంటారా? ఖచ్చితంగా. పురాణ కథ, ఉపవాసం అర్థం రెండూ మనస్సు, ఇంద్రియాల నిగ్రహం గురించే మాట్లాడుతున్నాయి. ఇది చాలా స్పష్టంగా ఉంది. అవును. కాని మన మూల గ్రంథాలు ఇంకో అడుగు ముందుకేసి ఈ మానసిక ప్రక్రియకు మన శరీరంలో ఒక భౌతిక స్థానం, ఒక స్విచ్ లాంటిది ఉందని సూచిస్తున్నాయి. అదే ఈ ఉత్తరద్వారం కథ. హ్మ్. వైకుంఠ ఏకాదశి నాడు గుడిలో ఉత్తరద్వారం గుండా వెళ్లడం చాలా ముఖ్యమంటారు. ఇది విన్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అవును. ఇది ఏకాదశి వ్రతంలోని అత్యంత సూక్ష్మమైన, లోతైన అంశం. ఓకే. మనమిప్పుడుదాకా పురాణ, తాత్విక కోణాలను చూసాం. మ్మ్. ఇప్పుడు యోగశాస్త్ర కోణంలోకి ప్రవేశిస్తున్నాం. సరే. యోగశాస్త్రం ప్రకారం మనం భౌతిక శరీరంతో పాటు ఒక సూక్ష్మ శరీరం కూడా ఉంటుంది. ఈ సూక్ష్మ శరీరంలో శక్తి ప్రవహించడానికి నాడులు అనే మార్గాలుంటాయి. నాడులా? అవును. దాదాపు 72,000 నాడులున్నాయని అంటారు. 72,000? చాలా ఎక్కువ సంఖ్య. అవును. కాని వాటిలో 3 అత్యంత ప్రధానమైనవి: ఇడ, పింగళ, సుషుమ్న. ఈడ, పింగళ, సుషుమ్న. దీన్ని సులభంగా అర్థం చేసుకోవాలంటే మనలో 2 రకాల ప్రాథమిక శక్తులు పనిచేస్తుంటాయి. ఒకటి ఇడ, అంటే మన ఎమోషనల్, క్రియేటివ్, ఇంట్యూటివ్ సైడ్. ఓకే. ఇది చంద్రుడిలా చల్లగా, ప్రశాంతంగా ఉంటుంది. ఇది మన శరీరంలోని ఎడమ భాగాన్ని నియంత్రిస్తుంది. సరే, మరి రెండోది? రెండోది పింగళ, అంటే మన లాజికల్, యాక్టివ్, మేధోపరమైన సైడ్. ఇది సూర్యుడిలా వేడిగా, చురుగ్గా ఉంటుంది. ఇది మన శరీరంలోని కుడి భాగాన్ని నియంత్రిస్తుంది. అంటే ఎమోషనల్ మరియు లాజికల్. అవును. సాధారణంగా మన జీవితమంతా ఈ రెండింటి మధ్యే ఊగిసలాడుతూ ఉంటాం.
కొన్నిసార్లు ఎక్కువ ఎమోషనల్ అవుతాం, కొన్నిసార్లు ఎక్కువ లాజికల్గా ఆలోచిస్తాం. నిజమే. మరి ఈ సుషుమ్న ఎక్కడుంటుంది? దాని పాత్ర ఏంటి? అసలైన రహస్యం ఇక్కడే ఉంది. సుషుమ్న ఈ రెండింటి మధ్యలో వెన్నెముక గుండా ప్రయాణించే కేంద్ర నాడి. ఇది ఆధ్యాత్మిక శక్తి ప్రవహించే మార్గం. హ్మ్. కాని సాధారణంగా ఇది మూసుకుని నిద్రాణంగా ఉంటుంది. ఇడ, పింగళ నాడులు రెండూ మన నుదుటి మధ్యభాగంలో, అంటే మన కనుబొమ్మల మధ్య ఉండే ఆజ్ఞాచక్రం వద్ద కలుసుకుని సుషుమ్నతో ఏకమవుతాయి. ఆజ్ఞాచక్రం వద్ద. అవును, ఈ మూడు నాడులు కలిసే పవిత్ర సంగమ స్థానమే యోగశాస్త్రంలో చెప్పబడిన ఉత్తరద్వారం లేదా త్రివేణీ సంగమం. ఒక్క నిమిషం ఆగండి. అంటే మనం గుడిలో ఉత్తరద్వారమని ఒక వాకిలిగుండా వెళ్తున్నామంటే అది నిజానికి మనలోనే, మన నుదుటి మధ్యలో ఉన్న ఒక యోగా మార్గాన్ని, ఒక శక్తి కేంద్రాన్ని యాక్టివేట్ చేసుకోవడానికి చేసే ఒక బాహ్య ప్రయత్నమన్నమాట. ఖచ్చితంగా. ఇది నాకు ఇంతకుముందు తెలియదు. అంటే బయటి ఆచారం, లోపలి సాధన రెండూ ఒకటేనా? ఖచ్చితంగా. బాహ్య ఆచారం అంతర్గత యోగ ప్రక్రియకు ప్రతీక. యోగ సాధన యొక్క అంతిమ లక్ష్యం మన ప్రాణశక్తిని మూలాధార చక్రం నుండి పైకి తీసుకువచ్చి ఈ సుషుమ్నా నాడి ద్వారా ప్రయాణింపచేయడమే. ఓ! ఎప్పుడైతే సాధన ద్వారా ఈ ఉత్తరద్వారం అంటే ఆజ్ఞాచక్రం తెరుచుకుంటుందో అప్పుడు మన పరిమితమైన చైతన్యం అనంతమైన, స్వచ్ఛమైన, శాశ్వతమైన పరమ చైతన్యం వైపు ప్రయాణిస్తుంది. ఈ పరమ చైతన్యమే విష్ణు స్వరూపమా? అవును, మన మూలాల్లో చెప్పబడినట్లుగా అనంతమైన, శాశ్వతమైన ఆ పరమ చైతన్యమే విష్ణుతత్వం. మ్మ్. అందుకే ఆజ్ఞాచక్రాన్ని దాటి సహస్రారం లేదా బ్రహ్మరంధ్రం వైపు చైతన్యాన్ని తీసుకువెళ్లడాన్ని వైకుంఠానికి ప్రయాణంగా యోగులు భావిస్తారు. ఓ, అలాగా? వైకుంఠ ఏకాదశి నాడు విశ్వంలో ఉండే దివ్యమైన శక్తులు ఈ అంతర్గత ప్రయాణానికి చాలా అనుకూలంగా ఉంటాయని నమ్మకం. ఇప్పుడు అన్ని ముక్కలు కలుస్తున్నట్టు అనిపిస్తుంది. ఉపవాసం ద్వారా శరీరాన్ని, ఇంద్రియాలను శుద్ధి చేసుకుంటాం. అవును. దీనివల్ల జీర్ణక్రియకు వెళ్లాల్సిన ప్రాణశక్తి ఆదా అవుతుంది. మ్మ్. పూజ, ధ్యానం ద్వారా మనస్సును ఏకాగ్రం చేసి ఆ ప్రాణశక్తిని మనలోని ఉత్తర ద్వారం వైపు నడిపిస్తాం. సరిగ్గా చెప్పారు. గుడిలో ఉత్తర ద్వారదర్శనం చేసుకోవడం అనేది ఈ అంతర్గత ప్రక్రియను గుర్తుచేసే, దానికి సహాయపడే ఒక ఆచారం. ఎంత అద్భుతంగా ఉంది! అవును. అందుకే ఉత్తర ద్వారదర్శనమంటే కేవలం ఒక వాకిలిగుండా నడవడం కాదు, మన చైతన్యాన్ని ఉన్నత లోకాలకు తీసుకువెళ్లే మార్గాన్ని దర్శించడం. మన అంతర్గత శక్తికి మనం చేసే నమస్కారం లాంటిది. అంతే. అయితే వీటన్నిటి అర్థమేమిటి? మనం ఒక సాధారణ వ్రతం అనుకుని మొదలుపెడితే ఈ ప్రయాణం మనల్ని ఎక్కడికి తీసుకువెళ్ళింది? మొదట పద్మపురాణంలోని ఒక కథ విన్నాం. అదే దుష్టశక్తిపై దైవశక్తి సాధించిన విజయం మరియు భక్తులకు విష్ణువు ప్రసాదించిన ఒక గొప్ప వరం. అది మనకు భక్తిని, నమ్మకాన్ని ఇస్తుంది. అవును. ఆ తరువాత ఉపవాసం అనే పదంలోకి లోతుగా వెళ్తే అది కేవలం భోజనం మానడం కాదని, మన 10 ఇంద్రియాలను, మనస్సును పూర్తిగా భగవంతునికర్పించడం, ఒక సంపూర్ణ శరణాగతి అని, అహంకారాన్ని త్యజించే మార్గమని అర్థమైంది. ఇక చివరిగా వీటన్నిటికీ మించి మన శరీరంలోనే ఒక యోగ రహస్యం దాగి ఉందని తెలిసింది. నిజమే. దేవాలయంలో మనం చూసే ఉత్తరద్వారం అనేది మన నుదుటి మధ్యలో ఉన్న ఆజ్ఞాచక్రానికి ప్రతీక అని, అది మన పరిమిత చైతన్యాన్ని అనంతమైన పరమ చైతన్యంతో ఏకం చేసే ఒక అంతర్గత గేట్వే అని స్పష్టమైంది. ఈ 3 కోణాలు పౌరాణిక, తాత్విక మరియు యోగిక కలిసినప్పుడే ఏకాదశి వ్రతం యొక్క సంపూర్ణ స్వరూపం మనకు అర్థమవుతుంది. అందుకే ఆరంభంలో చెప్పిన శ్లోకం ఈ వ్రతానికి అంత ప్రాముఖ్యతను ఇచ్చింది. ఇది శరీరాన్ని, మనస్సును, ఆత్మను ఒకేసారి శుద్ధి చేసే ఒక సమగ్రమైన సాధన. ఈరోజు మన చర్చలో ఏకాదశి వ్రతం వెనుక ఉన్న బహుముఖ ప్రాముఖ్యతను స్పష్టంగా అర్థం చేసుకున్నాం. అవును. ప్రారంభ శ్లోకంలో ఈ వ్రతాన్ని ఎందుకు అంత గొప్పగా కీర్తించారో ఇప్పుడు స్పష్టమైంది. కేవలం ఒక ఆచారంలా కాకుండా దాని వెనుకున్న దైవిక మూలం, ఉపవాసం వెనుకున్న భగవంతుడి సమీపంలో నివసించడం అనే నిజమైన అర్థం మరియు ఉత్తర ద్వారం వెనుకున్న లోతైన యోగ రహస్యం, ఇవన్నీ తెలిసాక ఏకాదశిని చూసే దృక్కోణమే మారిపోతుంది. అవును.
ఇది మన శరీరంలోనే ఉన్న ఒక శక్తి కేంద్రాన్ని జాగృతం చేసి మన చైతన్యాన్ని పరమాత్మ వైపు నడిపించే అంతర్గత ప్రయాణానికి ప్రతీక. హ్మ్. ఈ లోతైన విశ్లేషణ ఏకాదశి వ్రతాన్ని కేవలం ఒక ఆచారంగా కాకుండా ఒక పరిపూర్ణమైన ఆధ్యాత్మిక అనుభవంగా చూసేలా చేస్తుంది. నిజంగా అద్భుతమైన విశ్లేషణ. ఈ మూలాలన్నీ చూస్తుంటే ఏకాదశి అనేది కేవలం ఒకరోజు చేసే పూజ కాదు, అది మన అంతర్గత వ్యవస్థను రీసెట్ చేసుకోవడానికి, ఓ మన ఎమోషనల్, లాజికల్ శక్తులను బ్యాలెన్స్ చేసుకోవడానికి ప్రకృతి మనకు కేటాయించిన ఒక ప్రత్యేకమైన రోజు అనిపిస్తుంది. సరే, ఇదొక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతుంది. ఏమిటది? రోజు ఎన్నో పరధ్యానాలతో, ఒత్తిడితో నిండిన మన ఆధునిక జీవితంలో ఒక పండగ రోజు కోసమో, ఒక ఆచారం కోసమో ఎదురుచూడకుండా హ్మ్. ప్రతిరోజూ మన అంతర్గత చైతన్యం కోసం, మనశ్శాంతి కోసం మన సొంత ఉత్తర ద్వారాన్ని లేదా ఒక అంతర్గత మార్గాన్ని ఎలా తెరుచుకోగలం? మనల్ని మనం ఎలా బ్యాలెన్స్ చేసుకోగలం?